వచ్చినప్పటి నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా ఈరోజు బీసీలకు పట్టించుకోలేదు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం గత అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం ఈరోజు రాహుల్ గాంధీ గారు పట్టుబట్టి ఈరోజు రాష్ట్ర శాసనసభలో తెలంగాణలో 42% రిజర్వేషన్లు పెంచి తీర్మానం చేసింది. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా తీర్మానం చేసింది మాకు కేంద్రానికి పంపుతాం అది చూసుకుంటుందంటే కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోన ఈరోజు ఒక స్పెషల్ ట్రైన్ కూడా ఈరోజు బుక్ చేసి బీసీ సంఘాలకు కూడా పెట్టినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కూడా తెలియజేస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక రైల్లో ఈరోజు బీసీ సంఘాల ప్రతినిధులు కొన్ని వేల మంది కూడా ఇక్కడ తరలి రాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారావు ఉన్నారు, బీసీ మేధావుల ఫోరం అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గారు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా వట్టికుంటు రామారావు గౌడ్ గారు, జయగౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా పరికపర్ల అశోక్ గారు, బడే సాబు గారు, అదేవిధంగా చింతపల్లి అశోక్ గారు, వివి గౌడ్ గారు, చాలామంది కూడా ఈ విధంగా పెద్ద పెద్ద నాయకులే ఈ విధంగా కిరణ్ గారు ఉన్నారు. ఎందుకంటే స్టూడెంట్ కావచ్చు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ వేదిక దగ్గర మేము కూడా ముందస్తు ఏర్పాట్లు చేయడానికి వచ్చినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీసీ